మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసులు, జిల్లా జేఏసీ కన్వీనర్. ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతూ వాటి నిర్వహణ ప్రైవేటు వారికి అప్పచెప్పడం ఆర్టీసీ జేఏసీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించలేదు, కానీ పెట్టే పద్ధతి సరిగా లేదన్నందువల్లనే ఈరోజు పూర్తిగా జేఏసీగా దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర, నాన్ ఆపరేషన్ యూనిట్ దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఎలక్ట్రికల్ వాహనాలు ప్రైవేటు వారి చేతి లేకపోతే ఆర్టీసీ దశల వారీగా ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితి ఉత్పన్నమై అవుతున్నది. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు, గేట్ మీటింగులు, రేపు భవిష్యత్తులో ఉద్యమాలు, సమ్మెలు చేయడానికి ఆస్కారం ఉంది. అంతేకాదు, ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ఆర్టీసీ ఉద్యోగులే కాదు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద విద్యార్థులు చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ఆర్టీసీ ఉద్యమం రేపు ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్టీసీ పైన చాలామంది ఆధారపడి ఉన్నారు సమాజంలో. ఎందుకంటే ఈ పొద్దు ప్రైవేటు రంగంలో విపరీతమైన ఛార్జీలు, విపరీతమైన డబ్బు దోపిడీ జరుగుతుంది. అదే ఆర్టీసీలో ఒక పద్ధతి ఉంటుంది. రేపు ఈ వ్యవస్థ ప్రైవేటు చేతి లేకపోతే టోటల్గా ప్రజలను దోపిడీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేసి ఆర్టీసీనే నిర్వహించేటట్లుగా ఈ ఎలక్ట్రికల్ బస్సును చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన, ఇటు మేనేజ్మెంట్ పైన ఉంది. మరొక సమస్య, స్త్రీశక్తి ప్రవేశపెట్టినప్పుడు చాలా సంతోషపడినారు మహిళలు, ఆంధ్ర మహిళలు. ఓకే, మా కుటుంబ సభ్యులు ఉంటే ప్రవేశపెట్టడంతో పాటు స్త్రీశక్తికి కావలసిన బస్సులు, సిబ్బందిని కూడా నియమించిన అవసరం, బాధ్యత. ఏపీపీటీడీ రాష్ట్ర జేఏసీ కమిటీ మెంబర్. మరి ఈరోజు ఏదైతే ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీడీ జేఏసీ కమిటీ ఫార్మేషన్ చేసి మరి పిలుపునిచ్చారో, అందులో భాగంగా ఈరోజు రేపు 2 రోజులు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది. మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైతే ఈ స్త్రీశక్తి పథకం ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలి అంటే గౌరవ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము ఈ ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులకు మేమేమో వ్యతిరేకం కాదు, కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వము లేదా ఆర్టీసీనే కొని ఆర్టీసీ ద్వారా నిర్వహింప చేయాలనే మా ప్రధానమైన డిమాండు. కాబట్టి స్త్రీశక్తి మరింత సక్సెస్ కావాలన్నా కానీ మరి ప్రభుత్వం ఒకసారి పునరావృతం చేసుకోవాలా. మేము ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇక్కడైతే వ్యతిరేకం కాదు. దయచేసి మాకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు, ఈ సంస్థ పరిరక్షణ కావచ్చు, ప్రయాణికుల భద్రత కావచ్చు, అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు గత్యంతలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రధాన సంఘాలైనటువంటి 5 ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో జేఏసీగా కమిటీ ఫార్మేషన్ చేసుకునేసి ఈరోజు ప్రభుత్వానికి మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. దయచేసి మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వము పెద్ద మనసుతో ఆలోచన చేయాలా, ఈ ఉద్యోగుల గురించి ఆలోచన చేయాలా. మరి 5,43,00,000 మంది ఉన్న ఈ రాష్ట్ర జనాభాలో మేము కూడా 43,000 మంది, మేము మా కుటుంబ సభ్యులము భాగస్వాములే. కాబట్టి మా ఆశయాలు, మా హక్కులు, మా పరిరక్షణ, మా సంక్షేమం చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేసి ఏదైతే దీన్ని ప్రైవేటు వారికి అప్పచెప్పాలా, కట్టబెట్టాలా అనేది ఆలోచన ఉందో దాన్ని పక్కన పెట్టి ఏపీఎస్ఆర్టీసీలో 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థ నందు నిష్ణాతులు ఉన్న మెకానిక్ సోదరులు, గ్యారేజ్ సోదరులు, మరి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళతోనే ఈ ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. అలాగే రాష్ట్రంలో మాకు ప్రభుత్వంలోకి విలీనమైన తర్వాత 1/7/2023 నుంచి రావాల్సిన మాకు పీఆర్సీ, ఐఆర్, డిఏ సెటిల్మెంట్, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెండింగ్ డిఏలు సెటిల్మెంట్స్ రావాలి. కాబట్టి అవి ఒక తొందరగా రూట్ మ్యాప్ ప్రకటించి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి, రిలీజ్ చేయాలని చెప్పి 12th పీఆర్సీ ఇమీడియట్గా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జేఏసీ తరఫున. భవిష్యత్తులో ఇవి ప్రకటించకపోతే, గవర్నమెంట్ నుంచి మాకు సానుకూలమైన వాతావరణం రాకపోతే దశలవాది ఉద్యమానికి మేము పిలుపునిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.